హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో ఈ మెన్సురేషన్ అనే చాప్టర్లో మనం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈ క్లాస్లో వచ్చేసి మనము ఇంకా ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్, ట్రయాంగిల్, ట్రెపీజియం, రాంబస్ వాటి గురించి చూసుకుందాము. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్. ఇక్కడ ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి, మనకి ప్యారలలోగ్రామ్ అంటే ఏంటో మనకు తెలుసు, ఎందుకంటే మనం లాస్ట్ క్లాస్లో జామెట్రీలో కూడా నేను చెప్పాను ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి, బేసిక్స్ కూడా ఒకసారి చూడండి మీరు లాస్ట్ క్లాస్. ఇక్కడ ఏబిసిడి అనే ఒక ప్యారలలోగ్రామ్ తీసుకున్నాడు. అంటే ఈ ప్యారలలోగ్రామ్కి మనం ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇక్కడ చూద్దాం అనమాట. అంటే ఫార్ములాస్ ఉంటాయి కదా మనకు ఒక్కొక్క దానికి. ఇప్పుడు రెక్టాంగిల్కి లెంత్ ఇంటూ బ్రెడ్త్, మనకి స్క్వేర్కి అయితేనేమో ఇంకా సైడ్ స్క్వేర్ అనేది ఏరియా ఫార్ములా. సో అలాగే ఇప్పుడు ప్యారలలోగ్రామ్ ఇచ్చినప్పుడు దానికి ఫార్ములా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అనమాట. ఇక్కడ మనకి ఇదొక ప్యారలలోగ్రామ్ ఏబిసిడి. మనకి ప్యారలలోగ్రామ్ అంటే ఇలానే కదా ఉండేది, ఆపోజిట్ సైడ్స్ వచ్చేసి ప్యారలల్గా ఉంటాయి. సో ఇదొక ప్యారలలోగ్రామ్. ఇక్కడ అదే తీసుకున్నాం చూడండి. ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది మనకి ప్యారలలోగ్రామ్. నేను ఇక్కడ రెడ్ కలర్లో గీసాను కదా, ఇదేంటో చెప్తాను ఇప్పుడు. ఇక్కడ డ్రా ఏ పర్పెండిక్యులర్ డిఈ ఫ్రమ్ డిఈ టు ఏబి. ఇక్కడ ఏబి ఉంది కదా, ఈ ఏబి మీదకి నేను ఈ డి నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను అనుకోండి. అప్పుడు అది ఏమవుతుంది, అది డిఈ అని ఈ పర్పెండిక్యులర్ వచ్చింది. నెక్స్ట్ నేను ఇంకొక పర్పెండిక్యులర్ ఇక్కడ సి నుంచి గీస్తున్నాను. సి నుంచి గీసినప్పుడు అది ఇక్కడ నేను ఈ ఏబి అనే లైన్ ఎక్స్టెండ్ చేసి సి నుంచి కూడా ఇంకొక పర్పెండిక్యులర్ డ్రా చేశాను అనుకోండి. అప్పుడు ఇక్కడ సిఎఫ్ అనే పర్పెండిక్యులర్ లైన్ వస్తుంది. మనకి యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రుయెన్సీ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్. అంటే మన ట్రయాంగిల్ చెప్పినప్పుడు నేను ఈ ప్రాపర్టీస్ అన్నీ చెప్పాను, ఒకసారి క్లాసెస్ చూడండి మీరు, జామెట్రీలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ద ఏరియా ఆఫ్ మనకి కాంగ్రుయెన్సీలో ఈ ప్రాపర్టీ ప్రకారము ద ఏరియా ఆఫ్ ఏఈడి. ఇప్పుడు చూడండి మనకి ఈ ఫిగర్ రెండు ఈక్వల్గా అనిపిస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. సో కాబట్టి దీని ఏరియా ఇది ఏరియా రెండు ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఇది 1 ఇది 2 అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 1 and 2 రెండిటి ఏరియా మనకి ఈక్వల్గా ఉంటుంది. సో అప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది, ద ఏరియా ఆఫ్, మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇదంతా చేస్తున్నాము. అప్పుడు ఏబిసిడి అనే ప్యారలలోగ్రామ్కి ఏరియా ఏమవుతుంది మనకి, ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈఎఫ్సి. ఇది మనకి ఈఎఫ్సిడి చూడండి ఇక్కడ. ఇప్పుడు మనము ఏబిసిడి ఇది రెండు మన ప్యారలలోగ్రామ్ కదా, అప్పుడు దీని ఏరియా నేను ఇక్కడ పర్పెండిక్యులర్స్ డ్రా చేశాను డి నుంచి సి నుంచి. అప్పుడు ఇది ఏమైంది, ఒక రెక్టాంగిల్ లాగా మారిపోయింది మనకు. అప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి మీరు, ఓన్లీ ఇంతవరకు ఈఎఫ్సిడి అబ్జర్వ్ చేయండి. సో ఈ ఏరియా మొత్తం ఈ ప్యారలలోగ్రామ్ ఏరియా ఈ రెండు ఈక్వల్గా ఉంటాయన్నమాట. సో అప్పుడు మనకి రెక్టాంగిల్కి ఫార్ములా ఆల్రెడీ తెలుసు మనకి ఏరియాకి. ఏంటి, మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, అంటే ఈఎఫ్ ఇంటూ ఈడి. ఈఎఫ్ ఇంటూ ఈడి అంటే ఈడి ఈక్వల్ టు ఇక్కడ ఎఫ్సి, కాబట్టి ఇక్కడ నేను ఈఎఫ్ ఇంటూ ఎఫ్సి అని రాసుకున్నాను. ఈఎఫ్ ఇంటూ ఎఫ్సి. సో ఈఎఫ్ లెంత్ ఏమవుతుంది మనకి కాంగ్రుయెన్సీ ప్రాపర్టీ ప్రకారం ఏబీనే కదా. సో అందుకే ఏబీ ఇంటూ డిఈ. ఎఫ్సి ఈక్వల్ టు ఏమవుతుంది డిఈ. సో ఏబీ ఇంటూ డిఈ. సో ఇక్కడ మనకి ఏబీ అనేది ఏమవుతుంది, ప్యారలలోగ్రామ్కి బేసే కదా. మనకి ప్యారలలోగ్రామ్ ఇలా తీసుకుంటే ఇది బేసే కదా ప్యారలలోగ్రామ్కి, ఇది బేస్ అవుతుంది. నెక్స్ట్ డిఈ ఏమవుతుంది, ఇది హైట్ కదా. హైట్ అంటే ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ మొత్తం మనకి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఇది డిఈ అవుతుంది అనమాట. సో ఇది ఈ ప్యారలలోగ్రామ్ యొక్క హైట్. సో మనకి ప్యారలలోగ్రామ్ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్కి ఫార్ములా ఏంటి, దీని నుంచి బేస్ ఇంటూ హైట్ అనేది వచ్చిందనమాట. సో అది ప్రూవ్ చేయడానికి ఇదంతా ఇక్కడ చేసామన్నమాట. మీరు డైరెక్ట్గా ఇక్కడ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను ఏబిసి. ఈ ట్రయాంగిల్ తీసుకొని నేను ఇక్కడ సేమ్ లైన్ ఏడి ప్యారలల్ అండ్ ఈక్వల్ టు బీసీ. ఇక్కడ నేను ఏడి అనే ప్యారలల్ని డ్రా చేస్తున్నాను. బీసీ అనే లైన్ ఉంది కదా మన కింద బేస్, దీనికి ప్యారలల్గా నేను ఏ నుంచి కూడా ఒకటి గీసాను అనుకోండి. అప్పుడు ఇక్కడ ఒక ఏడి అనే లైన్ వచ్చింది మనకి, లైన్ సిగ్మెంట్. నెక్స్ట్ డ్రా ఏ లైన్ ఏడి ప్యారలల్ టు ఈక్వల్ బీసీ జాయిన్ సిడి. ఇప్పుడు ఇది కలిపాను అనుకోండి నేను సి నుంచి ఈ డిని, ఈ రెండు ప్యారలల్గా సేమ్ ఇది ఎంత లెంత్ ఉందో నేను ఇక్కడ కూడా అంతే లెంత్లో ఒక లైన్ సిగ్మెంట్ డ్రా చేసి దాన్ని కలిపితే మనకి ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఒక నాకు ఏబిసిడి అనే ఒక ఇది మొత్తం ఇక్కడ ఈ షేప్ చూడండి, ఇది ఒక ప్యారలలోగ్రామ్ లాగా వచ్చేసింది అన్నమాట మనకి. ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. యాంగిల్ సైడ్ యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం ఇక్కడ కూడా ఏమవుతుంది, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్
ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్ ఏడీసీ. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మనకి ప్యారలోగ్రామ్ కదా, ఇప్పుడు ఇలా ఇది ఒక ప్యారలోగ్రామ్ లాగా వచ్చింది. సో అప్పుడు దీని ఏరియా ఏమవుతుంది మనకి, ఏబిసిది ఇక్కడ ఇది ఏడిసి అని ఇక్కడ వరకు తీసుకోండి, మీరు హాఫ్ వరకు తీసుకోండి. మనము ఈ ప్యారలోగ్రామ్లో సపోజ్ ఇక్కడ ఇది ప్యారలోగ్రామ్ లాగా వచ్చింది మనకు చేసిన తర్వాత, ఈ ఏరియా ఈ రెండు సేమ్ ఉంటాయి చూడండి. ఈ ఏరియా నెక్స్ట్ ఈ ఏరియా ఈ రెండు సేమ్ ఉంటాయి, అంటే ఈ రెండు ఇది 1 అనుకుంటున్నాను, ఇది 2. సో ఇప్పుడు 1 and 2 రెండు ఏరియాస్ సేమ్ ఉంటాయి అన్నమాట. సో సేమ్ ఉన్నప్పుడు దానికి ఫార్ములా ఏంటి మనకు, ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్. నేను ఇక్కడ ఇది ప్యారలోగ్రామ్, సో ఇందులో ఈ ప్యారలోగ్రామ్ ఏరియాలో హాఫ్ చేసినప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది కదా. ఈ ట్రయాంగిల్ ఏరియా మనం ఇక్కడ తీసుకునే ట్రయాంగిల్ ఈ రెండు మనకి ఈక్వల్గా ఉంటున్నాయి. సో అప్పుడు ఈ ట్రయాంగిల్ ఏబీసీ యొక్క ఫార్ములా ఏమవుతుంది, హాఫ్ ఇంటూ ప్యారలోగ్రామ్ ఏరియా కదా. సో హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏఈ అని తీసుకున్నాను. ఇది బీసీ వచ్చేసి బేస్ మనకి, ఏఈ అంటే ఏంటి మనకి, ఇది ఏ నుంచి మనము ఏదైతే పర్పెండిక్యులర్ తీసుకుంటామో హైట్, ఇది వచ్చేసి ఏఈ అవుతుంది అనమాట. హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏఈ, వేర్ ఏఈ ఈజ్ ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ ప్యారలోగ్రామ్. ఈ ఏఈని మనము హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనొచ్చు, లేదంటే ప్యారలోగ్రామ్ యొక్క హైట్ అని కూడా అనొచ్చు. మీకు సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి, మీకు నేను ఎలా వచ్చిందని తెలియడం కోసము ఇక్కడ ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మామూలుగా అందరికీ తెలిసిందే, ఇది ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఈ ఫార్ములానే యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ నేను థియరటికల్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం యొక్క ఏరియా ఎలా ఫైండ్ అవుట్ ఏంటి ఫార్ములా అనేది చూద్దాము. ఇక్కడ నేను ఒక ట్రెపీజియం తీసుకున్నాను, ఏబిసిడి, ఇది ఒక ట్రెపీజియం. నేను ఇది ట్రెపీజియం తీసుకొని ఇక్కడ విచ్ బీసీ అండ్ ఏడి ఆర్ ద ప్యారలల్ సైడ్స్, ఇక్కడ బీసీ ఏడి ఈ రెండు మనకి ట్రెపీజియంలో ఎలా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి కదా. అండ్ ఏబి అండ్ సిడి ఆర్ ద ఆబ్లిక్, ఇక్కడ ఏబి ఇంకా సిడి ఈ రెండు ఎలా ఉంటాయి మనకి, ఆబ్లిక్ సైడ్స్, అంటే ప్యారలల్గా ఉండవు మనకి. ఈ రెండు ఏడి ఇంకా బీసీనేమో ప్యారలల్గా ఉంటాయి, బట్ ఇక్కడ ఏబి అండ్ సిడి అనేవి ప్యారలల్గా ఉండవు. ఒకటేమో స్ట్రెయిట్ లైన్ లాగా ఉంటే, ఒకటేమో మనకి ఆబ్లిక్ అంటే కొంచెం ఇట్లా స్లైట్ ఇట్లా ఉంటుంది మనకి. సో కాబట్టి ఇవి రెండు మనకి ప్యారలల్ అవ్వవు. సో జాయిన్ బీడి అన్నాడు. ఒకవేళ నేను ఇక్కడ బి నుంచి డికి జాయిన్ చేశాను అనుకోండి, అప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది, ఇక్కడ DE is the perpendicular distance between AD and BC. ఇక్కడ DE అనేది ఏంటి మనకి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది వేటికి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్, AD ఇంకా BCకి మధ్యలో. సో ఇప్పుడు మీరు ఇప్పుడు మనం ఇది మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా అంటే ఏంది, ఈ ట్రెపీజియం యొక్క మొత్తం ఏరియా, ఇది నేను షేడెడ్ చేస్తున్నాను కదా ఇది. సో దీనికి మనకి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మీరు సింపుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి ఇది ఒక స్క్వేర్ లా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఏబిడి అనేది ఒక ట్రయాంగిల్ లా ఉంది, నెక్స్ట్ బిసిడి అనేది కూడా ఒక ట్రయాంగిల్ లా ఉంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, జస్ట్ ఈ రెండింటి సమ్ చేసినప్పుడు మనకి ఈ ట్రెపీజియం యొక్క ఏరియా వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ అదే ఇచ్చాడు చూడండి, ద ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ బిసిడి. ఫస్ట్ నేను ఏబిడికి మనకి ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. సో హాఫ్ ఇంటూ ఏడి, దీని లెంత్ వచ్చేసి మనకి ఏడి కదా. సో ఏడి ఇంటూ బేస్ వచ్చేసి మనకి ఏడి, ఇంకా దీనికి హైట్ వచ్చేసి డిఈ, కాబట్టి ఏడి ఇంటూ డిఈ అని రాసుకున్నాను. నెక్స్ట్ బీసీడీకి ఏమవుతుంది, సేమ్ హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ డిఈ. సో మనకి ఇక్కడ డిఈ అనేది కామన్గా ఉంది రెండిట్లో. సో నేను ఇక్కడ డిఈని కామన్ చేశాను, అప్పుడు ఏమవుతుంది, హాఫ్ ఇంటూ ఏడి ప్లస్ బీసీ. సో మనకి దీని ఫార్ములా ఏమొచ్చింది, ఏరియా ఆఫ్ ట్రెపీజియంకి హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్. చూడండి ఇక్కడ ఏడి ఇంకా బీసీ రెండు ప్యారలల్ సైడ్స్ కదా మనకి ట్రెపీజియంలో. సో ఫార్ములా వచ్చేసి హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ ఇంటూ డిఈ అంటే ఏంటి మనకి, డిస్టెన్స్ బిట్వీన్ ద ఈ టూ ప్యారలల్ లైన్స్. సో డిఈ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, ఏవైతే ప్యారలల్ లైన్స్ ఉన్నాయో వాటి మధ్య డిస్టెన్స్ డిఈ. కాబట్టి ఫార్ములా ఏమవుతుంది మనకి, ఏరియా ఆఫ్ ట్రెపీజియంకి హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. మీరు జస్ట్ ఈ ఫార్ములాస్ వరకు గుర్తుంచుకోండి, మీకు ఐడియా కోసమే నేను ఇక్కడ మొత్తం చెప్తున్నాను అంతే.
సో నెక్స్ట్ మనము ఏరియా ఆఫ్ రాంబస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకా దాని ఫార్ములా ఏంటి చూద్దాము. ఇక్కడ ఏరియా ఆఫ్ రాంబస్ అంటే ఏంటి, మనకు రాంబస్ అంటే ఏ షేప్లో ఉంటుంది, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. మనకు రాంబస్ అనేది కూడా ఒక ప్యారలలోగ్రామ్ ఇన్ విచ్ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. సో మనం ఇక్కడ అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి నేను ఇక్కడ ఫిగర్ తీసుకున్నాను చూడండి, PQRS అనేది. ఇన్ ఏ రాంబస్ ద డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఎట్ రైట్ యాంగిల్స్. ఇప్పుడు నేను రాంబస్లో డయాగ్నల్స్ తీసుకున్నాను అనుకోండి, ఇవి మనకి బైసెక్ట్ అవుతాయి రైట్ యాంగిల్స్ దగ్గర. ఈ రైట్ యాంగిల్ మధ్యలో ఇక్కడ సెంటర్ దగ్గర బైసెక్ట్ చేస్తాయన్నమాట. అంటే ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంటుందన్నమాట. POS నెక్స్ట్ POQ అంటే అన్నిటి దగ్గర ఇక్కడ యాంగిల్ వచ్చేసి మనకి 90 degrees ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ద రాంబస్ PQRS. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద రాంబస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది రాంబస్ మనకి ఎలా ఉంది, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ నేను ఇది క్లోజ్ చేశాను. ఇది అబ్జర్వ్ చేయండి, PRS అనేది ఒక ట్రయాంగిల్లో కనిపిస్తుంది. ఇక్కడ నేను పైన క్లోజ్ చేశాను అనుకోండి, PQR అనేది ఒక ట్రయాంగిల్లో కనిపిస్తుంది. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు దీన్ని, ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి ఏరియాస్, అదే మనకి ఏరియా ఆఫ్ రాంబస్ అవుతుంది కదా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PSR ప్లస్ ఏరియా ఆఫ్ PQR. సో అదే రాసుకుంటున్నాము మనం ఇక్కడ. ట్రయాంగిల్కి మనకి ఫార్ములా తెలుసు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ PR అనేది రెండింటికి కామన్ బేస్. ఇక్కడ మనకి PR అనే ఇది ఉంది కదా, ఇది వచ్చేసి దీనికి కామన్గా ఉంటుంది బేస్, ఇంకా కింద పైన దానికి కింద దానికి రెండింటికి కామన్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ PR ఇంటూ OS అనేది హైట్ ఇక్కడ, కాబట్టి OS తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ PQR కింద దానికి కూడా సేమ్ బేస్ కాబట్టి PR ఇంటూ OQ అనేది హైట్ అవుతుంది. సో ఇక్కడ PR రెండిట్లలో ఉంది కాబట్టి కామన్ తీసుకుంటే అప్పుడు OS ప్లస్ OQ అని వచ్చింది మనకి. ఇక్కడ OS ప్లస్ OQని ఏమని రాయొచ్చు, టోటల్. ఇప్పుడు OS ప్లస్ OQ అంటే ఏంటి, మనకి SQనే కదా టోటల్ ఇక్కడ లెంత్ మొత్తము. సో SQ వచ్చింది, SQ అని తీసుకున్నాము. సో PR అండ్ SQ ఆర్ ద డయాగ్నల్స్ ఆఫ్ ద రాంబస్. ఇక్కడ PR అనేది ఏంటి, మనకి రాంబస్ యొక్క డయాగ్నల్. సేమ్ అలానే మనకి SQ అనేది కూడా రాంబస్ యొక్క డయాగ్నల్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ ద రాంబస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్. మనకు దీని నుంచి ఇది మొత్తం సాల్వ్ చేసాం కదా, దీని నుంచి మనకి ఏమని తెలిసింది, ఏరియా ఆఫ్ రాంబస్ హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ రాంబస్. ప్రాబ్లం ఇచ్చాడు, ఇది సాల్వ్ చేద్దాము. ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ whose one of the diagonals is 32 centimeters and its perimeter is 80 centimeters. మనకి ఇక్కడ ఇచ్చిన రాంబస్లో మనకి ఒక డయాగ్నల్ ఇచ్చాడు, రెండు డయాగ్నల్స్ ఉంటాయి కదా మనకు రాంబస్లో, ఇదొకటి కదా. సో మనకి ఈ డయాగ్నల్ యొక్క లెంత్ ఇచ్చాడు 32 అని ఇచ్చాడు. ఇక్కడ 16, ఇక్కడ 16 మనకి ఈక్వల్గా బైసెక్ట్ చేస్తాయి కాబట్టి డయాగ్నల్స్. సో మనకి లెంత్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ 16 ఉంటే ఇక్కడ 16, సపోజ్ ఇక్కడ 10 ఉంటే ఇక్కడ 10, అలా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. లెన్స్ మనకి బైసెక్ట్ అవుతాయి కాబట్టి రాంబస్లో. సో ఇప్పుడు మనము ఈ లెంత్ మనకి BD, మనకి ఇప్పుడు ఏరియా ఆఫ్ ద రాంబస్కి ఫార్ములా ఏంటి, మనకి ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ కదా, ప్రోడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ, BD ఇంకా AC. సో AC ఇంటూ BD. బట్ ఇక్కడ మనకు BD అనేది ఇచ్చాడు క్వశ్చన్లో, మనకి BD ఈక్వల్ టు 32 centimeters ఇచ్చాడు. మనం ఇప్పుడు AC ఫైండ్ అవుట్ చేయాలి. AC ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ మీరు చూడండి, మనకి పెరిమీటర్ ఇచ్చాడు క్వశ్చన్లో. టోటల్ పెరిమీటర్ అంటే ఏంటి, మొత్తం ఈ చుట్టూ టోటల్ ఇది మొత్తం ఎంత లెంత్ ఉంటుందో దాన్ని 80 centimeters అని ఇచ్చాడు మనకి, చుట్టూ కొలత అన్నమాట. రాంబస్ యొక్క మొత్తం పెరిమీటర్ 80 centimeters అని ఇచ్చాడు. మనకి రాంబస్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, మనకి 4 sides, ఆల్ 4 sides ఆర్ ఈక్వల్. సో పెరిమీటర్ అనేది మొత్తం సైడ్స్ యొక్క సమ్మే కదా మనకి పెరిమీటర్ అంటే. సో ఇక్కడ 4 sides ఉన్నాయి కాబట్టి మనకు ఒక సైడ్ ఏమవుతుంది అప్పుడు 80 centimeters డివైడెడ్ బై 4 అవుతుంది, అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి. సో 20 centimeters వచ్చింది మనకి. దీని నుంచి ఒక్కొక్క సైడ్ 20 ఉంటుంది, ఇది 20, ఇది 20, ఇది 20, ఇది 20. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి 16 అని తెలుసు, నెక్స్ట్ ఇది తెలుసు 20. ఇది చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ షేప్ వచ్చేసి మనకి ట్రయాంగిల్లో ఉంది కదా, DEC అనే ట్రయాంగిల్లో చూడండి మీరు. ట్రయాంగిల్కి మనకి ఫార్ములా ఏంటి,
పైథాగరస్ రూల్ ప్రకారం హైపోతినస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద సైడ్స్ స్క్వేర్, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సమ్. సో కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి, నేను ఇక్కడ ట్రయాంగిల్ డిఈసి నుంచి తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి చూడండి ఇలా సపరేట్గా రాస్తున్నాను. ఇది 20, ఇది 16, ఇది వచ్చేసి మనకి ఇక్కడ సిఈ అవుతుంది. సో ఇప్పుడు నేను సిఈ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సిఈ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది పైథాగరస్ రూల్ ప్రకారము మనకి √20 స్క్వేర్ మైనస్ 16 స్క్వేర్. సో 20 స్క్వేర్ అంటే 400 మైనస్ 256 ఈక్వల్ టు 144. √144 ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. సో సిఈ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 12 సెంటీమీటర్స్ వచ్చింది. ఇక్కడ సిఈ ఈక్వల్ టు మనం తీసుకుంది. సో అంటే ఈ లెంత్ వచ్చింది మనకి సిఈ, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 12 ఉంది. నేను ఏం చెప్పాను, రాంబస్లో మనకి బైసెక్ట్ అవుతాయి డయాగ్నల్స్ కాబట్టి అన్ని డయాగ్నల్ లెంత్ 2 సైడ్స్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 12 ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 12 ఉంటుంది. సో మనకి అప్పుడు దీని లెంత్ టోటల్ లెంత్ ఏమవుతుంది, ఏసీ ఈక్వల్ టు 12 + 12 ఈక్వల్ టు 24. మనకి ఏసీ తెలుసు, ఇంకా బీడీ తెలుసు. సో ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం ఈ ప్రాబ్లంకి, ½ ఇంటూ ఏసీ వచ్చేసి మనకి 24 కదా, 24 ఇంటూ బీడీ 32. సో 2 1 జా 2 12 జా మనకి 12 ఇంటూ 32 చేస్తే ఏమొస్తుంది మనకి, 380, 12 కదా. సో 12 ఇంటూ 32, 12 2 జా 24, 12 3 జా 36, 38, 384 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ద ఏరియా ఆఫ్ దిస్ రాంబస్. సో మనం ఇక్కడ ఫస్ట్ మనము ఫార్ములా ఏంటనేది తెలియాలి. ఏదైనా మనకు ఫిగర్ ఇచ్చినప్పుడు ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని డయాగ్నల్ ఇస్తే డయాగ్నల్, ఇంకా వాటి బేస్ హైట్ అవన్నీ మనం చూసుకోవాలి ఇక్కడ. సో ఈ ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకా కొన్ని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఇంకా స్క్వేర్, ఏరియా ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవన్నీ చూద్దాము. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.